నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 20. ఇంతవరకు ఈ ప్రస్తావన మన మధ్య ఎప్పుడూ రానేలేదు. ఇప్పుడేగా మీరు వచ్చారు, ఎలాగూ ఇక్కడే ఉంటారు. మీ అన్నయ్య మా అన్నయ్య వచ్చిన తర్వాత తీరిగ్గా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి నుండి మీరెందుకు దెబ్బలాడతారు అని నొచ్చుకుంది మాధవి. ఈ ప్రస్తావన నేనెక్కడ తీశాను వదినా? అమ్మేగా గిల్లి కయ్యం పెట్టుకోవాలని చూస్తోంది. బహుశా అమ్మకి మా సంబంధం ఇష్టం లేదేమో, తన మనవరాలికి ఇంకా ఇంతకన్నా గొప్ప సంబంధం తెచ్చి చేస్తుందేమో వెటకారంగా అన్నది మృదుల. అయ్యో, నేనెక్కడ అలా అన్నానే? నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అడిగాను అంతే. అయినా నీకు నాకు ఇష్టం ఉంటే సరిపోతుందా? నీ కొడుక్కి ఇష్టం ఉండొద్దు? ముందు ఈ విషయం వాడిని అడిగి తెలుసుకో, ఆ తర్వాత నాతో పోట్లాటకురా అన్న జానకమ్మ తిన్న వెంటనే కాస్త నడుం వాలుస్తాను అని తన గదికి వెళ్ళింది. వాణ్ణి తర్వాత అడుగుతాను కానీ ముందు నువ్వు చెప్పవే అని తన పక్కనే కూర్చొని ఉన్న సంయుక్త వైపు చూసింది మృదుల. అయ్యో వదినా, అది చిన్నపిల్ల, దాన్ని అడిగితే అదేం చెప్తుంది? అయినా నీకు తెలియదా, చిన్నప్పటి నుండి దానికి శిఖర్ అంటే ఎంత ఇష్టమో, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడగాలా? ఎక్కడ తన కూతురు ఇష్టం లేదని చెప్తుందో అని కంగారు పడిన మాధవి సంయుక్త కన్నా ముందు అన్నది. చిన్నప్పుడు ఉన్న అభిప్రాయాలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉండవు కదా మాధవి, అందుకని ముందుగా ఒక మాట అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా అనడంతో సంయు సిగ్గుపడి అక్కడి నుండి లేచి తన గదికి పరుగు పెట్టింది. చూసావా వదిన, అది శిఖర్ మాట ఎత్తగానే ఎలా పరిగెత్తిందో? దాన్ని సిగ్గు చూస్తేనే నీకు అర్థమై ఉంటుంది కదా, ఇంకా దాన్ని గుచ్చి అడగాల మాధవి అనడంతో నిజమేనని తల పంకించింది మృదుల. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే తన గదికి వచ్చిన సంయుక్తకి చాలాసేపటి వరకు గుండె దడ తగ్గలేదు. శిఖర్తో తన పెళ్లి మాటలు ఇలా మాట్లాడుతుంటే ఆమెకు సిగ్గు ఒక్కసారిగా కమ్మేసింది. మనసులో కలవరం ఇది అని చెప్పలేని బిడియంతో ఆమె మాట పెగలలేదు. ఇలా తన గదికి వచ్చింది. నాకు బావ అంటే ఇష్టమే, మరి బావకి ఇష్టం ఉందో లేదో తెలియదు. బామ్మ చెప్పినట్టుగా ఇష్టం లేకపోతే అప్పుడెలా అనుకోగానే ఆమె మనసు బాధతో మూలిగింది. ఎందుకో ఒక్కసారి అతనితో మాట్లాడాలి అనిపించి శిఖర్కి కాల్ కలిపింది. తను కొత్తగా పెట్టబోయే కంపెనీ, దాని తాలూకు బిజినెస్ గురించి అక్కడ డీలర్స్తో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు శిఖర్. పైగా తన ఫోన్ సైలెంట్లో ఉంది, అందుకని శిఖర్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓ 2 సార్లు ప్రయత్నించినా అతడు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటో అంత పని, నా కాల్ కూడా లిఫ్ట్ చేయనంత. ఇంట్లో ఉంటే నేనంటే ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తాడు, బయటకు వెళ్తే నేను గుర్తుకురాను అనుకుంటా. తనంత తానుగా కాల్ చేయడు సరికదా, నేను చేసినా లిఫ్ట్ చేయడు అనుకున్న సంయుక్త అతని మీద అలకబూని ఇంటికి రాని నేను అస్సలు తనతో మాట్లాడను అనుకుని చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసింది. ఉదయం కారులో అతడు తనతో చనువుగా ఉన్న విషయం గుర్తుకు వచ్చి ఆమె శరీరం పులకరించింది. అతడు ముద్దు పెట్టడం కోసమని ఆమె పెదాల చెంతకి తన పెదాలను చేర్చినప్పుడు అతడు వదిలిన వెచ్చని ఊపిరి ఇప్పటికీ సెన్స్ అవుతూనే ఉంది. అతని ఊహల్లో విహరిస్తున్న ఆమె నుండి తీయని బాధతో కూడిన ఒక వెచ్చని నిట్టూర్పు వెలువడింది. ఆమె ఇలా అతని సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తూ ఉండగా ఆమె సెల్ రింగ్ అయింది. విసుగ్గా సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. డిస్ప్లే మీద కనిపించిన పేరు చూడగానే ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చెప్పవే శాలిని అంది హుషారుగా. చెప్పడానికి నా దగ్గర ఏం కబుర్లున్నాయని? అవేవో నువ్వే చెప్పాలి చిలిపిగా అన్నది శాలిని. పోవే, నా దగ్గర మాత్రం ఏం కబుర్లున్నాయని? కాలేజీ అయిపోయాక లైఫ్ బోరుగా ఉంది, పై చదువులు చదువుతాను అంటే చదివింది చాలు అని నాన్న మానిపించారు. ఇక ఉద్యోగం చేస్తాను అంటే అదేమీ కుదరదు, పెళ్ళయ్యాక మీ ఆయన ఒప్పుకుంటే అప్పుడు ఉద్యోగం చేసుకో, ఇప్పుడు మాత్రం వద్దు అన్నారు. ఇంకేం చెయ్యను, ఖాళీగా కూర్చొని గోళ్ళు గిల్లుకుంటున్నాను నీరసంగా చెప్పింది సంయు. నువ్వు గిల్లుకోవడం ఎందుకు? మీ బావున్నాడుగా, అతన్ని గిల్లితే ప్రయోజనం ఉంటుంది. కానీ నీ గోళ్ళు నువ్వు గిల్లుకుంటే ఏంటి ప్రయోజనం? కొంటేగా అంది శాలిని. శిఖర్ పేరు శాలిని ఎత్తగానే సంయుక్త బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. పోవే, నీకెప్పుడు మా బావగోలనే ముద్దుగా కసిరింది. ఏం చెయ్యను మరి, నాకు బావ లేడు కదా. తన మీద తానే బోలెడు సానుభూతి చూపించుకొని ఉండుంటే మా బావ గురించి చెప్పేదాన్ని, నాకెలాగూ లేడు. ఉన్న నువ్వైనా ఆ కబుర్లు చెప్తావేమో, చెవులారా విని సంతోషిద్దాం అనుకున్నాను. ప్లీజ్ ఏ సంయు, ఆ కబుర్లేవో చెప్పకూడదు క్యూరియాసిటీతో క్యూట్గా రిక్వెస్ట్ చేసింది శాలిని.
ఏమున్నాయని చెప్పను? ఆలోచనలో పడి బుగ్గన వేలేసుకుంది సంయు. మీ బావ వచ్చి ఇన్ని రోజులవుతుంది కదా, ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? ఏ సంధ్య వేళనో లేక నిశిరాత్రి వేళనో నీ చెంత చేరకుండా ఉండి ఉంటాడా? నీ బుగ్గగిల్లి చెవిలో గుసగుసలాడకుండా ఉంటాడా? లేదని చెప్తే నేను నమ్మను. మర్యాదగా చెప్తావా? లేదంటే నన్ను వచ్చి నీతో పాటు ఉండమంటావా? అప్పుడెంచక్కా మీ సరసల్లాపాలు లైవ్లో చూడొచ్చు అన్న శాలిని చిలిపిగా నవ్వింది. శిఖర్ తనతో చేసిన అల్లరి గుర్తుకు వచ్చి పోవేను మరీను తెగ సిగ్గుపడిపోయింది సంయు. సిగ్గుపడుతున్నావు అంటేనే తెలుస్తోంది మీ బావ నిన్ను ఏదో చేశాడని. ప్లీజ్ ప్లీజ్ అదేదో చెప్పవు ఉత్సుకతతో ప్రాధేయపడింది శాలిని. నిట్టూర్చిన సంయుక్త. చెప్తాను కానీ నన్ను ఆ తర్వాత అల్లరి పెట్టకూడదు, గేలి చెయ్యకూడదు, సరేనా అని ముందే ఆమె దగ్గర మాట తీసుకుంది. సరేలే ముందు చెప్పు, వినడానికి తెగ ఉబ్బలాట పడింది శాలిని. సంయుక్త ఒకవైపు సిగ్గుపడుతూనే తనకి శిఖర్కి మధ్య జరిగిన చిన్ని చిన్ని గొడవలు, ఆ తర్వాత అతడిచ్చిన చిరుముద్దులు, అతడు చెప్పిన ముచ్చట్లు కౌగిలిలోకి తీసుకొని ఆమెను తన్మయత్వంలో ముంచిన తీయని అనుభూతులు తన స్నేహితురాలు శాలినితో పంచుకుంది సంయు. అంతా విన్న ఆమె మీ మధ్య ఇంత జరిగిందా ఆశ్చర్యపోయింది. ఏమీ లేదంటూనే మీ మధ్య కెమిస్ట్రీ బాగానే పండినట్టుంది. ఇంతకీ మీ పెళ్ళెప్పుడు చేసుకుంటాడా? లేదంటే ఇలాగే కొన్ని రోజులు రొమాన్స్ చేసి ఆ తర్వాత నేను ఇక్కడే వదిలేసి మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతాడా? ముందు ఈ విషయం తెలుసుకో. అసలే మీ బావ ఎన్ఆర్ఐ కదా, నమ్మడానికి లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అందుకని ముందు నీ జాగ్రత్తలో నువ్వుండు. తొందరగా మీ బావని కొంగుకి ముడివేసుకునే ప్లాన్ చేయి, లేదంటే చేజారిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు అని హితవు పలికింది శాలిని. ఈ భయం నాకు ఉంది శాలు, కానీ నాకన్నా ముందే మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ఈ విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కాకపోతే ఇంకా మా బావని అడగలేదు. అడిగాక అతడేం చెప్తాడో చూడాలి. డల్ అయింది సంయు. ఏం చెప్తాడో? నువ్వంటే ఇష్టమే అని చెప్తాడు. ఆలస్యం ఎందుకు? అర్జెంటుగా పెళ్లి చేయమని గోల చేస్తాడు. కావాలంటే చూడు, నా మాట నిజమవుతుంది. అలా అయితే కనుక నాకు పార్టీ ఇవ్వాలి అన్నది శాలిని. అబ్బా ఎంత మంచి మాట అన్నావు. సంతోషంతో ఇప్పుడే నీ నోట్లో పంచదార పొయ్యాలి అనిపిస్తోంది నాకు. నిజంగా మా బావ ఇలా అడిగిన వెంటనే అలా ఒప్పుకున్నాడు అనుకో, నీకు గ్రాండ్గా పార్టీ ఇస్తాను. ఇది షూర్ అని చెప్పి ఆనందంతో గాలిలో తేలింది సంయుక్త. సరిగ్గా ఈమె ఇక్కడ తన బావ గురించి తన స్నేహితురాలికి చెప్తూ ఊహల్లో తేలిపోతున్న సమయంలో మీ ఇద్దరికి మధ్యలో నేను వస్తున్నాను అంటూ అక్కడ మీటింగ్ హాల్లోకి అడుగుపెట్టింది ఆమె. తిన్నగా శిఖర్ దగ్గరికి వచ్చి హాయ్ ఐ యామ్ రియా అంటూ మోడర్న్ డ్రెస్లో ఉన్న ఆమె శిఖర్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అతడు ఆమెని మెరిసే కళ్ళతో చూసి కూర్చోండి అని కుర్చీ చూపించాడు. కూర్చున్న తర్వాత నేను ఐఐఎంలో ఎంబీఏ చేశాను. మీ దగ్గర వేకెన్సీ ఉందని తెలిసి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే నా క్వాలిఫికేషన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు ఓకే అనిపిస్తే నాకు జాబ్ ఇవ్వండి అని తన బయోడాటా ఉన్న ఫైల్ని అతని ముందు ఉంచింది. అతడు ఆ ఫైల్ని తన పక్కన కూర్చొని ఉన్న తన ఫ్రెండ్ రితీష్కి ఇచ్చి చెక్ చేయమన్నాడు. ఇక మీదట రితీష్ని తన బిజినెస్లో పార్ట్నర్గా తీసుకోవాలి అనుకున్నాడు శిఖర్. అతడు ఫైల్ చెక్ చేస్తూ ఉంటే శిఖర్ రియాతో ఇంకా ఇతర వివరాలు అడుగుతూ ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. ఆమె చెప్పిన సమాధానాలు అతనికి తృప్తిగా అనిపించాయి. పైగా ఆమెకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆమెను తీసుకోవడానికి అతనికి ఎలాంటి అభ్యంతరం కనిపించలేదు. దాంతో అతడు రితీష్ వైపు చూశాడు. ఆమె బయోడాటా చదివాక ఓకే, ఈమెకు జాబ్ ఇవ్వచ్చు అన్నాడు రితీష్. మిస్ రియా అన్న శిఖర్ మీరు మిస్సే కదా నవ్వుతూ పెదవులను సాగదీశాడు. నాకింకా పెళ్ళి కాలేదు కాబట్టి మిస్సే గంభీరంగా అన్న ఆమె. కానీ సార్ మీరు తలుచుకుంటే మీ మిస్సెస్ని అయిపోగలను. అతని పర్సనాలిటీకి మృదు గంభీరమైన స్వరానికి ఫ్లాట్ అయిపోయి మనసులో అనుకుంది ఆమె. రియా నేను నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా అన్న శిఖర్ ఆమెను సూటిగా చూశాడు. లేదని తల ఆడించి సార్ నేను ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకిప్పుడు జాబ్ చాలా ముఖ్యం అన్న ఆమె చిరునవ్వు నవ్వింది. చిన్నగా తల పంకించిన అతడు మా ఆఫీస్ ఓపెన్ చేయడానికి కాస్త టైం పడుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే కుదరదు.
మీకు ఓకే అయితే చెప్పండి, లేదంటే మీరు మరో చోట ప్రయత్నించవచ్చు, ఎందుకంటే మీకు అర్జెంటుగా జాబ్ కావాలి అంటున్నారు కదా అనేసి భుజాలు కదిపాడు శిఖర్. ఆఫీస్ ఓపెన్ అయ్యే వరకు నన్నెందుకు వెయిట్ చేయమంటున్నారు సార్? నన్ను ఇప్పటి నుండి మీ పిఏగా అపాయింట్ చేసుకోండి. మీరు పెట్టబోయే కొత్త ఆఫీస్కి కావలసిన పనులంటూ బోలెడు ఉంటాయి కదా, అవన్నీ నేను మీ వెంట ఉండి చూస్తాను, చేస్తాను కదా తెలివిగా అన్నది. గుడ్ ఐడియా. ఆమెను మెచ్చుకున్నాడు శిఖర్. మొదటి పరిచయంతోనే రియా తన మాటలతో శిఖర్ని ఇంప్రెస్ చేసింది. సరే అయితే నువ్వు రేపటి నుండి జాయిన్ అయిపో. రేపు నేను టైం లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చి నన్ను కలువు అన్న అతడు నువ్విక వెళ్ళొచ్చు అన్నట్టు చూశాడు. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ అంది రియా. ఏంటని కనుబొమ్మలు ఎగరవేశాడు శిఖర్. నేను ఈ సిటీకి కొత్త, వేకెన్సీ ఉందని తెలిసిన వెంటనే పూణే నుండి ఇక్కడికి తిన్నగా లగేజీతో వచ్చాను. నాకు వసతి దొరికే వరకు నేను మీతోనే ఉంటాను ప్రాధేయపడింది. అలా ఎలా కుదురుతుంది? కావాలి అంటే నీకు పీజీ దొరికే వరకు మంచి హోటల్లో ఉండు, కావాలంటే నేను దగ్గరుండి ఇప్పిస్తాను వెంటనే అన్నాడు రితీష్. రియా అతన్ని కొరకొరా చూసింది. రితీష్ అసలే ఈమె ఈ సిటీకి కొత్త అని చెప్తుంది కదా, పైగా ఒంటరిగా వచ్చింది, అలా ఎలా ఉంటుంది? తనకు మంచి పీజీ దొరికే వరకు మీ ఇంట్లో ఉండనివ్వు. ఇప్పుడు నువ్వు ఎలాగో మీ ఇంటికి వెళ్తావు కదా, నీతో పాటు తీసుకెళ్ళు అని ఆర్డర్ వేశాడు. శిఖర్ని గుర్రుగా చూసి, నీకేంటి అలాగే చెప్తావు? ఇప్పుడు ఈ మేడంని మా ఇంటికి తీసుకెళ్తే నేను రోడ్డు మీద ఉండాలి. అంత సాహసం నేను చెయ్యలేను. కావాలి అంటే నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళు అనగానే రియా ముఖం వికసించింది. శిఖర్ తీసుకెళ్ళమని చెప్పగానే రితీష్ ఎక్కడ తన ఇంటికి తీసుకెళ్తాడోనని ఆమె మనసు గుబగుబలాడింది. నేనా? శిఖర్ నోరు తెచ్చాడు. నువ్వు కాక మరి నేనా? అయినా తను పిఏ, నీకు నాకు కాదు అన్న అతడు నేను వెళ్తున్నాను అని చెప్పి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళాడు. చేసేదేమీ లేక ఆమెను వెంటబెట్టుకొని ఊరికి వచ్చాడు. చీకటి పడడంతో భోంచేసి ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. సంయుక్త మాత్రం బావ ఇంకా రాలేదేమిటి అని అతని కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ హాల్లో కూర్చొని ఉంది. ఇంతలో కారు చప్పుడు వినిపించింది. ఒక్క ఉదుకున వీధిలోకి వచ్చింది. ఇంటి ముందు ఆగి ఉన్న కారులో నుండి ఆమె దిగడం చూసి సంయుక్త కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇంతవరకు ఆమెలో ఉన్న ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. ముఖం వాడిపోయింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి, ముందుగా చూసేయండి. థ్యాంక్ యూ.